నువ్వు బలహీనుడు అయితే దేవుని రాజ్య వారసుడు కాలేవు. దాని అర్థం యేసయ్య చెప్పిన మాటకు అర్థం. కాబట్టి మనము బలవంతులముగా మారుదుముగాక. ఎలా వస్తుంది బలం? వినండి, చెప్తాను. యెషయా పుస్తకం 30వ అధ్యాయం. యెషయా పుస్తకం 30వ అధ్యాయం 15వ వాక్యం. 30:15. ఇలాగు సెలవిస్తా, మీరు వచ్చి మరలా వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనమా, మీరు బలవంతులు కావాలి. బలవంతులైతేనే మీ జీవితంలో మీకు ఎదురయ్యే కుటుంబంలో కావచ్చు, మీ సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, మీకు ఎదురవుతున్న పోరాటంలో మీరు నిలబడగలరు. బలము కలిగి ఉండాలి. ఎలా వస్తుంది నీకు బలం? వాక్యం సెలవిస్తుంది, మీరు ఊరకుండుట వలన, మీరు ఊరకుండుట వలన, మీరు గమ్మునుండటం వలన, మీరు మౌనముగా ఉండటం వలన మీకు బలము కలుగుతుంది. ఆమేన్. ఈ మాటలో ఉన్న అర్థం చెప్తాను. మీరు ఊరకుండాలి, మీరు మౌనంగా ఉండాలి. దాని అర్థం మీరు మాట్లాడకూడదు. ఏ విషయంలో మాట్లాడకూడదు, ఏ విషయంలో మౌనంగా ఉండాలి, ఏ విషయంలో మనం మౌనంగా ఉండాలో తెలిసిన ఇస్సాకు అనే ఒక వ్యక్తి తన దేశం కాదది, తన ప్రాంతం కాదది, ఫిలిస్తీన్ల దేశంకి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, శ్రమ పడుతున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. అతడు విత్తనం వేస్తే అక్కడ ఫలమే, అతడు చెయ్యి పెడితే బంగారమే, అతడు ఏ స్థలంలో ఉంటే అక్కడ ఆశీర్వాదమే. అయితే ఈ విషయం చెప్పనా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫలించే చెట్టుకే రాయి తగులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పండ్లు కాసిన చెట్టుకే, ఊరక ఫలించని చెట్టుకి రాయి తగలదు. ఫలించే, ఫలమునిచ్చే, ఫలము కనపడుతూ ఉంటే, ఆమేన్, హల్లెలూయా, దానికే రాయి తగులుతుంది. ఫలించని చెట్లతో ఎవరికేం పని అండి? ఎవరి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎదుగుతూ ఉంటే, మీరు బలపడుతూ ఉంటే, మీరు ఆశీర్వదించబడుతుంటే, మీరు ఆరోగ్యంగా ఉంటే, మీరు సమాధానంగా ఉంటే, మీరు సంతోషంగా ఉంటేనే దుష్టుడు మీ మీద రాయి వేస్తాడు. మీకు విషయం చెప్పునా, యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు రక్షణ పొందటానికి యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళతో సాతానుడికి పని లేదు. ఎవరైతే ఫలితం ఉంటారో, దేవునిలో బలపడుతూ, దేవునిలో ఎదుగుతూ, దేవుని రాజ్య వారసులుగా మారుతూ వాళ్ళు బలపడుతూ ఉంటారో, వాళ్ళ మీదకే దుష్టుడు రాయి వేస్తాడు. మీకు తెలియదేం కాదది. పండ్లు కలిగిన చెట్టుకే రాయి తగులుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఫలిస్తున్నాం, ఎదుగుతున్నాం, బలపడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, ఆత్మలో బలపడుతున్నాం, దేవుని రాజ్య వారసులుగా మారుతున్నాం. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? రాయి తగిలింది, ఫిలిస్తీన్లు వచ్చారు. ఏయ్, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను నీకు. ఇసాకు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళతో గొడవ పడట్లేదు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళతో వాదులు పెట్టుకోవట్లేదు, వాళ్ళతో గొడవలు పోవట్లేదు, నోరివ్వట్లేదు, మౌనమైపోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి అదే పలిమెట్టు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తనను చూసి ఈర్ష్యపడి, తనను చూసి అసూయపడి, తనను చూసి ఓర్వలేక తను ఫలిస్తూ ఉంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో జగడాలు పెట్టుకోవట్లేదు, మౌనం అయిపోతున్నాడు. యేసయ్య ఈరోజు సిలువను జయించడానికి గల కారణం ఏంటో తెలిసిన మీకు? ఎన్నో విధాలుగా సాతాను రెచ్చగొట్టాడు యేసయ్య సిలువ ఎక్కకుండా. ఎందుకంటే సిలువ యాగం పూర్తి చేస్తేనే మానవుడికి రక్షణ. ఆ సిలువ యాగాన్ని యేసయ్య చేయకుండా చేయటమే వాడి పని. గుర్తించాలి, గమనించాలి, వివేచించాలి. ఇప్పుడు యేసయ్య చేశాడా చేయలేదా? సిలువ యాగం పూర్తి చేశాడా చేయలేదా? చేశాడు. ఎలా చేశాడో తెలుసా? వదకు తేబడిన గొర్రె పిల్ల ఏ విధముగా కత్తి పట్టుకున్న వాని ఎదుట మౌనముగా ఉంటుందో, యేసయ్య ప్రతి బాధకు, ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి, ప్రతి ఎగతాళికి మౌనమైపోయాడు. దేవునికి స్తోత్రం. వాదించలేదు. యేసయ్య వాదిస్తే అక్కడ నిలబడేవాడు అక్కడ లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శాస్త్రులు పరిసయ్యులు కాదు కదా, యాజకులు కాదు కదా, ఎవరైనా సరే యేసయ్య మాట్లాడితే తిరిగి ఆయనకి సమాధానం చెప్పగలిగిన వాడు అక్కడ లేడు. ఆ విషయం యేసయ్యకు తెలుసు. అయినా యేసయ్య వాదన పెట్టుకోవట్లేదు, జగడము చాయటం లేదు, తగులు పోవట్లేదు. ఈరోజు నువ్వు చేయవలసిన పని ఒకటే. నీ వీధుల వాళ్ళ ద్వారా కావచ్చు, నీ బంధువుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా నీకు బాధ కలుగుతూ ఉంటే, కష్టం కలుగుతూ ఉంటే ఒకటే, మౌనమైపో. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. మౌనముగా దేవునికి అప్పగించు, నువ్వు ఫలిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు జగడములకు పోయేవాడు కాదు, ఇస్సాకు గొడవలకు పోయేవాడు కాదు. దేవుని ప్రజలు గొడవలకి పోకూడదు, పోలీస్ స్టేషన్లకి పోకూడదు, రచ్చబండల దగ్గర పంచాయతీలకి పోకూడదు. దేవుని ప్రజలు దేవుని వాక్యముతోనే ప్రతి సమస్య పరిష్కరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన గొడవలంతా దేవుని వాక్యముతోనే సద్దుమణగాలి. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యానికి ఎవరు లోబడతారో వాళ్ళు గొడవలకి పోరు, గొడవలు తెచ్చుకోరు. అంటే దేవుని వాక్యము గొడవలకు రేపదు. ఒకసారి యేసు ప్రభు తప్పించుకొని పారిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. అసమర్థుడా? యేసయ్య అసమర్థుడా? చేతకానివాడా? యేసయ్యను పట్టుకోవాలని చూస్తే పారిపోయాడండి కొన్నిసార్లు. యేసయ్య అందుకని అసమర్థుడు అంటామా? చేతకానివాడు అంటామా? కాదు, మౌనమైపోతున్నాడు. హల్లెలూయా. గొడవలు ఎందుకులే, తగువులు ఎందుకులే అనుకుంటున్నాడు. అందుకే ఆయన ఫలించాడు. హల్లెలూయా. అదండి మన బలం, ఊరకుండటం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఉరకనే నిలచి
నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీసి తృప్తి పరచనే యేసయ్యా నీతో పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. ఆమేన్. ఊరకుండు, మౌనమైపో, అదే నీ బలం. ఆమేన్. హల్లెలూయా. నీలో ఎంత శక్తి ఉందో, నీలో ఎంత కృప ఉందో, నీలో ఎంత బలం ఉందో దేవునికి తెలుసు. చూపించుకోవాలని నువ్వు ఆశపడకూడదు. మాట్లాడాల, గొడవలు పడాలన్నా తడాక ఏందో చూపించాలా. తడాక, ఆమేన్. నా తడాక ఎంతో చూపిస్తా అంటారు కొందరు. తొడబెట్టి నువ్వు చూపిస్తే ఆయన మౌనం అయిపోతాడు. మనం మౌనమైతే ఆయన చూపిస్తాడు. పరాక్రమవంతుడు ఆయన. పరాక్రమ కార్యములు నీ ఎడల చూపిస్తాడు నువ్వు మౌనమైపోయినప్పుడు. దేవునికి స్తోత్రా. అదండి మన బలం. గొడవలకు పోకూడదండి, తగువులకి పోకూడదండి, రోడ్లలో నిలబడకూడదు. నువ్వెంత అంటే నేనెంత అంటే మనం మాట్లాడకూడదండి. మనం ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు ప్రేమిన వారులారా, మనం ఎప్పుడైతే మౌనం అయిపోతామో అదే నీ బలమని నువ్వు గుర్తు పెట్టుకో. నెంబర్ 2, నా ప్రేమిన దేవుని బిడ్డలారా, మన బలం ఏంటో చెప్తాను. అందరి నా వైపు చూడండి. ఇప్పుడు అందరి నా వైపు చూడండి. నీళ్ళు తాగుతున్నా చూడండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. గొల్యాతున్నాడు, దావీదు ఉన్నాడు. వినండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు బలవంతులు? ఎవరండి? గొల్యాతా, దావీదా? దావీదా? గొల్యాతా? ఒకే మాట రావాలి. కొంతమంది గొల్యాతు అంటున్నారు, కొంతమంది దావీదు అంటున్నారు. నేను అంటాను గొల్యాతే బలవంతుడు. అవునా కదా? యుద్ధ అభ్యాసం చేసిన వాడు, కత్తి తిప్పగలిగిన వాడు, కత్తి వాడుక కలిగిన వాడు, ఈటి విసరగలిగినటువంటి వాడు బలవంతుడు. దావీదు ఏం బలవంతుడు? మేకలు కాసుకునే వాడికి ఏం బలం ఉంటుంది? అందులోనూ 17 ఏళ్ళ వయసు. ఎంత? 17 చిన్న వయసు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరు బోలబడ్డారండి? చెప్పాలి. బోలబడింది ఎవరు? గొల్యాతు. ఎలా జరిగింది ఇది? దావీదుకి ఎలా వచ్చింది బలం? దావీదుకు ఎలా వచ్చింది బలం? దేవుడంటే దావీదుకి ఎవరో తెలుసు. ఆమేన్. హల్లెలూయా. తను ఆరాధించుచున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో దావీదుకు తెలుసు. ఇప్పుడు నేను ఎవరు బలవంతులని చెప్తానంటే, ఎవరు బలముగా ఉంటారంటే, ఎవరైతే నువ్వు ఆరాధించే దేవుని శక్తిని తెలుసుకొని ఉంటావో నువ్వే బలవంతుడవు. ఆమేన్. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, నీకెంత ధైర్యమురా, ఇశ్రాయేలీయులు ఆరాధించే దేవుని మీదకి వస్తున్నావు, దేవుని బిడ్డల మీదకి వస్తున్నావు, నీకెంత గుండెకాయలురా, నీకెంత బలమురా, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి నీకెంత ధైర్యమురా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఎప్పుడు బలంగా మారుతామంటే, మనం ఎప్పుడు బలవంతులుగా మారుతామంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుని మీద నీకున్న నమ్మకాన్ని బట్టి, నీ దేవుడు ఎవరో, నీ దేవుడు ఎటువంటి కార్యములు చేయగలడో నువ్వు తెలుసుకోవటం బట్టి నీలో బలము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో గుడ్డిగా ప్రియమైన వారలారా మనము దేవుని వెంబడించకూడదండి. ఏదో యేసు ప్రభు అంట, ఆయన బాగు చేస్తాడంట, ఏదో యేసు ప్రభు అంట, ఏదో బాగా చేస్తాడంట అని నువ్వు అలాగును కాదు దేవుని వెంబడించాల్సింది. నీ దేవుడు ఎవరో, నీ దేవుని శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఎందుకు అర్థమైందో తెలుసా తన దేవుడు ఎటువంటి వాడో? నా ప్రియమైన దేవుని బిడ్డ చెప్తా వినండి. ఒకప్పుడు అడవిలో మందలు కాస్తా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహం వచ్చిందంట, తోడేలు వచ్చిందంట మందలను తినటానికి. ఆ మేకలను ఆ గొర్రెలను తినటానికి సింహము తోడేళ్ళు వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక మేక పిల్లను చీల్చినట్టుగా తన చేతులతో తోడేలనైతేనేమి, సింహాన్నైతేనేమి, ఎలుగుబంటినైతేనేమి, మేక పిల్లను చీల్చినట్టుగా దావీదు చీల్చాడు. అంటే ఇప్పుడు దావీదుకి ఎందుకు అర్థమైందంటే తన దేవుడు ఎవరు, ఎటువంటి వాడో, ఎలాంటి వాడో. నేనేంటి సింహాన్ని చంపటం ఏంటి, నేనేంటి ఈ యొక్క ఎలుగుబంటిని తరమటం ఏంటి, నేనెంత, నా బలం ఎంత? ఇది దేవుని కార్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి నీ దేవుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నీ భర్త జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క బిడ్డల జీవితాల్లో, నీ యొక్క ఆరోగ్య విషయంలో, నీ కష్టములో జరిగిన కార్యాలు ఒకసారి వెనకేసి చూడు, తిరిగేసి చూడు. అవి నీవు చేసినవా, నీ బలంతో చేసినవా, దేవుడు చేశాడా? ఆమేన్, హల్లెలూయా. అది దావీదులో ఉన్న బలం. మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరిగి ఉంటాయండి, మనకు తెలియదు. కొన్ని గొప్ప గొప్ప కార్యాలు జరిగి ఉంటాయి, మనం వివేచించలేము. కానీ అవి వివేచించిన వాడే, అవి తెలుసుకున్న వాడే దేవుని శక్తి ఏంటో తెలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గ్రహించాడు, ఇది నా బలం కాదు, ఇది నా శక్తి కాదు, నా శక్తి కాదు. నేను ఇంత ఇల్లు కట్టగలనా, నేను ఇంత అప్పు తీర్చగలనా, ఈరోజు నేను క్షేమంగా ఉన్నానంటే అది నా వలన సాధ్యమైందా? దేవుని వల్లే జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని ఎరిగినవాడు. ఎవరంటే దావీదు? అతడు నా నామమును ఎరిగినవాడు. అందుకే ఆయనకి శాశ్వత కృప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నామమును ఎరిగినవాడు, నీ హృదయానుసారుడు, దావీదుకు చూపినావే నీ శాశ్వత కృపను. పాడదామా? ఒకంటారా? పాడదామా? మన పాట ఇది, సంవత్సరం మన పాట. ఉండలేను, వినిపిస్తున్నా మీకు. నీ నామమును ఎరిగినవాడు, నీ హృదయానుసారుడు, దావీదుకు చూపినావే నీ శాశ్వత కృపను. నీ నామమును ఎరిగినవాడు,
యేసయ్యా నీకు సస్పెన్స్. హల్లెలూయా హల్లెలూయా. సంవత్సరం చివరిలో పాడుకున్నాను. హల్లెలూయా. దావీదు చిన్నవాడే, బలము లేనివాడే, కానీ అతనికి బలము కలిగింది. గొల్యాతును బోర్ల పడవేయగలిగిన బలం దావీదుకు ఉందండి. నీ దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. ఆ పక్కింట్లో ఏం జరుగుతుంది, ఈ పక్కింట్లో ఏం జరుగుతుంది, నీ వీధిలో ఏం జరుగుతుంది అడిగితే నువ్వు పూస గుచ్చినట్టు చెప్తావు. కొంతమంది భార్యాభర్తల మధ్యలో ఉన్న విషయాలు కూడా చెప్తారు. అంతగా వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకంటే నీకే బాగా తెలుసు. అంటే ఇంట్రెస్ట్ ఎక్కడ పెడుతున్నామంటే లోక విషయాల్లో. ఈరోజు ఇంటర్నెట్ నాకు తెలియదు, మా దీపకు తెలుసు. నేను అనుభవం కలిగినోడిని, వయసు పెద్దవాడిని. వాడికి తెలిసినంత నాకు తెలియదు. ఏంటంటే వాళ్ళ మనస్సు అంతా ఇంటర్నెట్ మీదే ఉంటుంది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు కిషోర్ని అడిగితే కిషోర్ చెప్తాడు. ఆయనకి తెలియదంటే ఏమీ ఉండదు, ఫేస్బుక్ కానీ ఏదైనా కానీ. కారణం ఏంటి? వాళ్ళు దాన్ని తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అంటే నీ దేవుని గురించి నువ్వు మనసు పెడితే నీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఎటువంటి వాడు కనపరుచుకుంటాడు నీకు ఆయన శక్తి ఏంటో నీకు చూపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే దావీదు రాజైన తర్వాత కూడా దేవుని గురించి ఆలోచన చేస్తూనే ఉండేవాడు. 7 మార్లు దేవుని స్తుతిస్తాడు. దేవుని గురించి అంత ఆలోచన దావీదుకి. దేవుని ఆశ కలిగి ఉండండి పిల్లరా. దేవుడు ఎవరో తెలుసుకుంటా ఉండండి. దేవుని మీద నమ్మకం ఉంచండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఆయన బలహీనుడు అయిన నిన్ను బలవంతుడిగా మార్చగలిగిన సర్వశక్తుడు. హల్లెలూయా హల్లెలూయా. నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని అబ్రహాముకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనలో ఉన్న ఆ బలం దేని ద్వారా నీకు వస్తుందంటే ఆయన గురించి ధ్యాస, ఆయన గురించి యాస, ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకం. అలా నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆయనలో ఉన్న బలం నీకు ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నంబర్ 3, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం కావాలి చెప్పండి? మనం ఎవరికి కావాలి? బలవంతులము కావాలి. బలోచముగా. చివరి మాటగా సమీపమవుతుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చెప్తాను. చూడండి, 84వ కీర్తన 5వ వాక్యం ఒకసారి చూడరా. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఇక్కడ బలము కలిగిన జనము గురించి వ్రాయబడింది. ఒక బలము కలిగిన బలవంతుల గురించి వ్రాయబడినటువంటి మాట అది. నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. ఎందుకు కలిగింది వీళ్ళకి బలం? ఎందుకు వీళ్ళు బలవంతులుగా మారారు దేవుని వలన? నేను చెప్తాను, ఆ కిందలో ఒకసారి చదువు. నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనమా, చివరిగా చెప్తున్నాను, మీరు బలవంతులు కావాలి అంటే ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఏవైనా మీరు తట్టుకొని నిలబడగలగాలంటే, మీరు బలవంతులు కావాలంటే చివరి మాటగా చెప్తున్నావు. వాళ్ళు ఎందుకు బలవంతులుగా అక్కడ కనపడుతున్నారంటే, వాళ్ళు ఎందుకు బలవంతులు అక్కడ అయ్యారు అంటే దేవునితో కూడా యాత్ర చేస్తా ఉన్నారు.